మల్లన్న సాగర్పై బహిరంగ చర్చకు సిద్దమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు టీ కాంగ్రెస్ నేతలు. ముంపు గ్రామాల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సింది పోయి రీడిజైనింగ్ చేస్తూ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నారని తెలంగాణ అఖిలపక్ష నేతలు ఆరోపించారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని రైతుల్ని బెదిరిస్తూ ప్రభుత్వం అక్రమంగా భూముల్ని లాక్కుంటోందని ఆరోపించారు. బాధిత రైతులు తమ ఆవేదనని చెప్పుకోవడానికి వీలు లేకుండా 144 సెక్షన్లు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులకు అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులతో పాటు వివిధ ప్రజా సంఘాలు కూడా పాల్గొన్నాయి. కానీ అక్కడ 50 టీఎంసీల నిల్వ చేయాలని చెప్పే యోచనతో ప్రభుత్వం ఉందంటే ఎలాంటి ఆకారంతో అక్కడ ట్యాంకు నిర్మాణం జరుగుతుంది అనేటువంటి విషయం ప్రజలకు చెప్పకుండా అది సరైందా కాదా? 2.5 రెట్లు ఆ కెపాసిటీ 20,000 ఎకరాలకు అంత కెపాసిటీ కావాలంటే ఎంత ఎత్తు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయం బయట పెట్టకుండా ఈ భూసేకరణ చేస్తున్నారు, టెక్నికల్గా చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అనేటువంటి మాట దీనికి సరైనటువంటి విధంగా నేను మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఒక చారిత్రాత్మక తప్పిదం జరుగుతుంది. గోదావరి జలాల వినియోగంలో గతంలో ఏదైతే ప్రాజెక్టు డిజైన్ అయిందో ఆ డిజైన్లో కేవలం మహారాష్ట్రలో 3,000 ఎకరాల ముంపు ఆ ప్రభుత్వాన్ని ఒప్పించలేక ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు డిజైన్ పూర్తిగా మార్చేసి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రజలపై సుమారు అదనంగా 50,000 కోట్లు అదనపు ఆర్థిక భారం వేస్తూ మల్లన్న సాగర్ పై కనీసం అఖిలపక్షం నిర్వహించేందుకు కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మహారాష్ట్ర ఒప్పందం వల్ల ప్రాణహిత చేయుళ్లకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. గోదావరి జలాల్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతిపక్షాలు తమ వాదనని వినిపించే పరిస్థితి లేకుండా చేశారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మోసకారి అంటూ తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధిత రైతులకు భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ఆవేదనని తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోకపోవడం దారుణమన్నారు టీ కాంగ్రెస్ నేతలు. మల్లన్న సాగర్ కు వెళ్లే అవకాశం లేకుండా ప్రతిపక్షాలని కట్టడి చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమ పార్టీగా వచ్చిన పార్టీ ప్రజా ఉద్యమాలని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు మల్లన్న సాగర్ దగ్గర చాలా మంది పెద్దలు మాట్లాడిన వేములఘాట్కు పోవాలి, అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను పరామర్శించాలి, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సమస్యలను తెలుసుకోవాలంటే ప్రతిపక్షాలకు ఆ ప్రాంతానికే పోయేటటువంటి అర్హత లేనట్టు, ఆ ప్రాంతాలకే పోయేటటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదనే విధంగా అక్కడికి పోకుండా మధ్యలోనే అందరిని అరెస్టులు చేస్తూ మరి 144 సెక్షన్లు అక్కడ కొనసాగిస్తూ 144 సెక్షన్ ఎందుకు పెట్టినారు? ఏమైనా గడబడవుతుందా? అక్కడ ఎందుకు సెక్షన్ 30 పెట్టినారు? దాన్ని ఎందుకు ఎత్తేయడం లేదు? ప్రైవేట్ కార్యక్రమాల్లో పోయి మీరు ఓ అని సపోర్ట్ చేస్తున్నారు గవర్నర్ గారు. ఈ రైతులు ఆత్మహత్య చేస్తే కనిపిస్తలేదా? మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేములగట్టులో జరుగుతున్న నిరాహార దీక్ష రేపటితో 100 రోజులకు చేరుకోనుంది. బాధితుల ఆందోళనకు మద్దతుగా టీపీసీసీ నేతలు వెళ్లనున్నారు.